హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి జానుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో జైనందన్ జాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక తులసి జాను ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. జైనందన్ జాను దగ్గరికి వస్తూ ఉంటాడు. జాను, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, జైకి నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తులసి గారు, మీతో ఇప్పటి వరకు మాట్లాడింది జానువే కదా? ఎక్కడ నా జాను అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. నాతో ఇప్పటి వరకు మాట్లాడింది జాను కాదు, ఇందాకలా గుడిలో పాట పాడిందే ఆ అమ్మాయి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. లేదు తులసి గారు, మీతో మాట్లాడింది జాను, నా కళ్ళతో నేను చూశాను అని జయనందన్ అంటూ ఉంటాడు. జాను గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు జై గారు, అందుకే మీకు ఎవరిని చూసినా కూడా జానులా అనిపిస్తున్నట్టుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నా కళ్ళు నన్ను మోసం చేయవు, నేను చూసింది జానునే అని జయనందన్ అంటూ ఉంటే, మరిది గారు, నేను చెప్పేది నిజమండి, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? నేను ఇప్పటి వరకు మాట్లాడింది గుడిలో స్వామివారికి మంగళహారతి పాడిన అమ్మాయితో అని తులసి చెప్తూ ఉంటే, అప్పుడే తులసి అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు. వస్తున్నానండి అని తులసి అంటూ ఉంటుంది. జయగారు, ఆయన పిలుస్తున్నారు, నేను వెళ్తాను అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తులసి గారు అబద్ధం చెప్తున్నారా, లేదంటే నా కళ్ళు పొరపాటు పడ్డాయా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. సంథింగ్ ఈజ్ రాంగ్, జాను ఇక్కడిక్కడే తిరుగుతుంది, నన్ను కనిపెడుతూనే ఉంది, నాకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. జాను, నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, మళ్ళీ నాతో కలిసి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక జాను, అమ్మయ్య, ఏదో ఒకలా తప్పించుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వైషు జాను దగ్గరకు వచ్చి బాను అని పిలవటంతో జాను ఒక్కసారి షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాను, నేను వైషుని, ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే వైషమ్మ, ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. విశ్వ ఆంటీ రానివ్వు, వెళ్దాం అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విశ్వ త్రివేణి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. బాను, బావ అత్తయ్య వచ్చేశారు, వెళ్దాం పదా అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. జాను, కంగారు పడకు, జై ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఉంటాడు అని చెప్పి విశ్వ జానుకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే, తులసి ఆర్ యూ ఓకే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. తులసి నిన్నే అడుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావా, దేని గురించి ఆలోచిస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, జాను గురించి ఆలోచిస్తున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. జాను గురించా? నీ చెల్లెలు జాను జై గారితో సంతోషంగానే ఉంది కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. తులసి నిన్నే అడుగుతుంది, నీ చెల్లెలు బాగానే ఉంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అప్పుడే బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి, ఒరే సిద్ధు, ఇక బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పదండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, ఆగండి అని కనిష్క బసవరాజుని పిలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు, ఒరే సిద్ధు, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. అందరూ కలిసి కారు దగ్గరకు వెళ్తారు. నాన్న ఇంకా రాలేదేంటి అని చెప్పి సిద్ధు బసవరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, మనం వెళ్దాం లేరా, మీ నాన్న ఇంకో కారులో వస్తారులే అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. అదేంటి బామ్మ, ఫ్యామిలీ అంతా ఒకే కారులో వెళ్తే బాగుంటుంది, నాన్న రాకపోతే నాన్ని వదిలేసి వెళ్ళిపోతామా ఏంటి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి నాన్న తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు మళ్ళీ గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు, ఏంటమ్మా కనిష్క, నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏ విషయం గురించి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ తులసిని చంపటానికి వీలు తొరిగినప్పుడల్లా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మోయ, కానీ అది తప్పించుకుంటుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసిని చంపాలని గుళ్ళోకి నల్ల తేలుని తీసుకొచ్చాను, అది కుడితే చచ్చిపోతారంట, కానీ ఆ తేలు తులసిని కుట్టబోయే సమయానికి కరెక్ట్గా ఒక అమ్మాయి ఆ తేలుని గుళ్ళో నుంచి ఎత్తుకొని పోయింది. అసలు ఆ అమ్మాయికి తులసికి ఏంటి సంబంధం మోయ, ఆ అమ్మాయి ఆ తేలిని ఎందుకు గుళ్ళ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయింది, లేదంటే ఈ పాటికే ఆ తులసికి శవపంచనామా చేసి ఉండేవాళ్ళు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి ఆ మాటలను వింటాడు. వెంటనే కనిష్క చెంపపై లాగిపెట్టి ఒకటిస్తాడు.
ఒరే సిద్ధు, ఏంట్రా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, సిద్ధు ఏంటి పెళ్ళని కొట్టినట్టు అలా కొడుతున్నావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. నా పెళ్ళం తులసిని చంపాలని చూస్తావా? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. ఇది గుడి కాబట్టి సరిపోయింది, లేదంటే నేను నిన్ను చంపేసేవాడిని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, నేను తులసిని చంపాలని చూడటం ఏంటి అని కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క, నువ్వు మా నాన్నతో చెప్తున్న మాటలని నేను విన్నాను. తులసిని చంపటం కోసం గుళ్ళోకి తేలుని తీసుకొచ్చావా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, అది కాదురా అని బసవరాజు అంటూ ఉంటే, నానా ఈ కనిష్క లాంటి దాంతో మీరు మాట్లాడుతుంటే మీరు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు నానా, ప్లీజ్ నానా కనిష్కకు దూరంగా ఉండండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఈ కనిష్క తులసిని ఎలాగైనా సరే అందరి ముందు అవమానించాలి, తులసిని చంపేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. అంటే దీని ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో మీకు అర్థమవుతుందా నాన్న? తులసి మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో చేసింది. మీరు అడగగానే ఎమ్మెల్యే సీటు వదులుకుంది, మీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించాలనుకుంది. అలాంటి తులసిని ఈ కనిష్కతో కలిసి మీరు కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా ఏంటి నాన్న? ఈ విషయం తులసికి తెలిస్తే బాధపడుతుంది నాన్న, ప్లీజ్ నాన్న ఈ కనిష్క మాటలను వినకండి అని సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్క మాటలను నేనెందుకు వింటాను సిద్ధు? కనిష్క ఏదో చెప్తా అందని చెప్పి ఆగిపోయాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నా భార్య జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే చంపేస్తాను కనిష్క అని చెప్పి సిద్ధు బసవరాజుని తీసుకొని కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళు సిద్ధు వెళ్ళు, ఎన్ని రోజులు ఆ తులసి జపం చేస్తావో చూస్తూ ఉంటాను, కానీ ఏదో ఒకరోజు ఆ తులసిని కాదని నా దగ్గరకు వస్తావు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీనివాసరావు వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ లగేజ్తో వెళ్తూ ఉంటారు. అప్పుడు తులసి వాళ్ళు కారులో వెళ్తూ శ్రీనివాసరావు వాళ్ళను చూస్తారు. తులసి రోడ్డు మీద వెళ్తుంది, మీ అమ్మ నాన్నల్లా ఉన్నారే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవునండి, ఒకసారి కార్ ఆఫ్ చేయండి అని తులసి శ్రీనివాసరావు లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. అమ్మా నాన్న మీరేంటి ఇలా రోడ్డు మీద అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి శ్రీనివాసరావు టెన్షన్ పడుతూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతుంది, ఈ లగేజ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, ఏం లేదమ్మా, ఊరు వెళ్ళొస్తున్నాము, ఇంటికి వెళ్తున్నామమ్మా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. నానా మీరు చెప్పేది నిజమేనా? మీ మనసులో మీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది అని తులసి అంటూ ఉంటే, అలాంటిది ఏం లేదమ్మా, మేము ఎండన పడి ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే అలా అనిపిస్తుంది నీకు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. అవును తులసి, మీ నాన్న చెప్పేది నిజమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయితే రండి, మేము కారులో డ్రాప్ చేస్తాం అని తులసి అంటూ ఉంటే, వద్దమ్మా మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు, మీరు వెళ్ళండి అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు. అవును, ఇదేంటి, మనం ఎంత ప్రేమగా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం కదా, ఈ ఇండ్లు ఎందుకు మీ చేతిలో ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా తులసి, అనుకోకుండా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆడుకుంటుంటే ఇల్లు కింద పడిపోయిందమ్మా, ఇల్లు కింద పడిపోతే నా ప్రాణం విలవిల్లాడుతుందని నీకు తెలుసు కదా, అందుకే ఇంటిని అక్కడక్కడ పార్ట్లు ఊడిపోతే వాటిని అతికించి ఇస్తారని షాప్ అతని దగ్గరకు తీసుకెళ్లాను అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. బాధపడకండి నాన్న, త్వరలోనే మీరు ఇలాంటి ఇల్లు నిజంగా కట్టుకుంటారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నువ్వు అన్నట్టుగా జరిగితే అంతే చాలమ్మా అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. సరే నాన్న, నేను బయలుదేరతాను అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకండి తులసికి అబద్ధం చెప్పారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తులసికి ఏమని నిజం చెప్పమంటావు లక్ష్మి అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. అంతేలేండి, మన కష్టాలను ఆడపిల్లలకు చెప్పి వాళ్ళని బాధపట్టడం ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు వైషు విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి బావా అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. మనం అందరం షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి వైషు అంటుంది. షాపింగ్కా, ఎందుకు అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. చెప్తాను, షాపింగ్కి వెళ్దాం రండి అని చెప్పి వైషు అంటూ ఉంటే, భాను కూడా వస్తుంది అని చెప్పి విశ్వ అంటాడు. సరే భానుని కూడా తీసుకెళ్దాం అని చెప్పి వైషు అంటుంది. అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. అందరూ కూడా ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు తీసుకోండి, నేను మనీ పే చేస్తాను అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. ఏంటి వైషు స్పెషల్ అని చెప్పి త్రివేణి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, నేను జాబ్ చేస్తున్నానని మీకు తెలుసు కదా, నాకు మొదటి శాలరీ వచ్చింది, ఆ శాలరీతో మీ అందరికీ కొత్త బట్టలు కొనివ్వాలనుకుంటున్నాను అని వైషు చెప్తూ ఉంటుంది. వైషమ్మ మీరు ఉద్యోగం చేస్తారా అని భాను అంటూ ఉంటే, ఏ భాను నీకు తెలీదా అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. తెలీదమ్మా అని చెప్పి భాను చెప్తూ ఉంటుంది. బావా నీ డ్రెస్ మాత్రం నేనే సెలెక్ట్ చేస్తాను అని వైషు అంటూ ఉంటే, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు మీరు కాకపోతే విశ్వాసారిది
డ్రెస్సు ఇంకెవరు సెలెక్ట్ చేస్తారు అని చెప్పి భాను అంటూ ఉంటుంది. నువ్వు అన్నీ చాలా కరెక్ట్‌గా చెప్తావు భాను అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. ఇక అలా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే భానుకి ఈ డ్రెస్ చాలా బావుంటుంది అని చెప్పి విశ్వ అంటాడు. భాను వెళ్ళి ట్రై చేసి రమ్మా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఇక జాను ట్రయల్ రూమ్‌లోకి వెళ్తూ ఉంటే జయనందన్ అద్దంలో నుంచి జాను మొఖాన్ని చూస్తాడు. జాను నా నుంచి ఈరోజు తప్పించుకోలేవు జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జాను ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి జాను, లేదంటే రూమ్ డోర్లు పగలకొట్టైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే జాను ముసుగు కప్పుకొని ట్రయల్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. జయనందన్ జాను చేయిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. మిస్టర్ జై భార్యను హింసించి వేధించి ఇంట్లో నుంచి బయటకు పంపించిందే కాకుండా పరాయి ఆడవాళ్ళ చేతులు ఇలా పట్టుకొని వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విశ్వ పరిగెత్తుకుంటూ వచ్చి జయనందన్ని అడ్డుకుంటూ ఉంటాడు. మిస్టర్ జై నేను పరాయి ఆడవాళ్ళ చేతులు పట్టుకోలేదు. నాకు జాను గొంతు తెలుసు, జాను స్పర్శ తెలుసు, నా చేతిలో ఉన్నది జాను చెయ్యే అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. కాకపోతే ఏం చేస్తావు అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం అని చెప్పి జయనందన్ ముసుగు తీసి విశ్వకి జానుని చూపిస్తూ ఉంటాడు. జాను కంగారు పడుతూ ఉంటుంది. చూసావా నా జానువే, నా జానువే అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే ఇక జాను కోపంగా జయనందన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఆగు జాను ఆగు అని చెప్పి జయనందన్ పిలుస్తూ ఉంటాడు. జాను జయనందన్ మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఒరే విశ్వ నీ వల్లేరా నా జాను నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, నిన్ను వదలనురా, ముందు నా జానును పట్టుకుంటాను అని చెప్పి జయనందన్ జాను వెనకే పరిగెడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.